స్పీకర్ యొక్క అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా మేము ఇవాళ బాయ్కాట్ చేసినాం. నాట్ వాకౌట్, బాయ్కాట్ చేస్తున్నాం. ఈ సెషన్ మొత్తం కూడా బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఏ సభ్యుడైనా ఒక సభలో స్పీకర్గా నిర్ణయించబడి స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు ఆయన పార్టీని వదిలేసుకోవాలి. ఆ చైర్ మీద ఉన్నంతసేపు ఆయన అంపైర్ లాగా వ్యవహరించాలి. ఒక గేమ్లో అంపైర్ ఎట్లా వ్యవహరిస్తాడో అదే పద్ధతిలో వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ స్పీకర్కు గత అనుభవం లేకనో, తెలియకనో, సభా సంప్రదాయాలు పాటించే ధైర్యం లేకనో, లేదా ఈ ముఖ్యమంత్రికి భయపడో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలుగా అదే కొనసాగుతున్నప్పటికీ కూడా మేము చాలా ఓపికగా చెప్పుకుంటూ వచ్చినాం, మేము అడుక్కుంటూ వచ్చినాం. సభలో అడిగినాం, ఆఫీస్కి వెళ్ళి వ్యక్తిగతంగా కూడా అడిగినాం. సార్ మీరు ఈ రకంగా నడపడం సాంప్రదాయం కాదు, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి. ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు. ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నా సరే అనేక వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యల్ని ప్రతిపక్షం ద్వారా చెప్పించాలని ప్రయత్నం చేస్తారు, సభలో ప్రశ్నలు అడిగిపిస్తారు, ప్రభుత్వం నుంచి ఏదైనా రిలీఫ్ కావాలని కోరుకుంటారు. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగించండి అని చెప్పేసి అడిగినాం. కానీ ఈ స్పీకర్ అవేవి కూడా ఎప్పుడు పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏకంగా బయటపడిపోయాడు, ఆయన మనసులో ఉన్న మాట బయటపడిపోయినాడు. మా సీనియర్ శాసనసభ్యులు మా హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వను, మీకు అవకాశం ఇవ్వను అని చెప్పి బహిరంగంగా చెప్పేసిండు ఆయన మనసులో ఉన్న మాట. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నాడు స్పీకర్. ఇది స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. ఇక ముఖ్యమంత్రి స్పీకర్, ప్రభుత్వం స్పీకర్ ఒకటే నడిపే సభలో ఇంక మా ప్రజాస్వామ్య హక్కులు ఏముంటాయి? ఇక మేము ప్రతిపక్షంగా మా గొంతుకు అవకాశం ఎక్కడ ఉంది? మీరందరూ కూడా చూసి వాళ్ళ బయట నుంచి గమనించారు. ఇది క్వశ్చన్ అవర్. ఒక ప్రశ్నకు మహా అయితే 10 నిమిషాల సమయం ఇస్తారు. గత చరిత్రలో ఎప్పుడు చూసినా, లేదా ఇంకా ప్రధానమైనది అంటే ఒక 15 నిమిషాల సమయం ఇస్తారు. కానీ ఒకటే ప్రశ్న మీద 2 గంటల సేపు మాట్లాడించి ముఖ్యమంత్రి వచ్చి 1:20 నిమిషాలు మాట్లాడి అసలు దాని ఒక డిస్కషన్ లాగా చేసేసారు. నిబంధనలు విరుద్ధమైంది. దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు లేసి 3 ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తిండు. వాటికి ఆన్సర్ చేయకపోగా ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చిన పద్ధతిలో బూతులు మాట్లాడేసేసి చాలా అసహ్యంగా, చాలా వెగటగా మాట్లాడిండు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, మేము మళ్ళీ అడగాల్సిన అవసరం ఉందంటే మాకు గొంతు నొక్కిండు స్పీకర్. మాకు ఇవ్వకుండా పక్కన ఉన్న ఇంకో ప్రతిపక్షానికి ఇచ్చాడు. ఆయన మేము ఉపయోగపట్టినాం. ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు, మా డిప్యూటీ లీడరు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడబోతే వారి గొంతు కట్ చేసి, ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాట మాట్లాడగానే కట్ చేసిండు. ఆ తర్వాత మా ఇంకో డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు లేచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాటలో కట్ చేసిండు. చివరిగా మేము కొట్లాడంగా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చి, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండో లేదో మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను మీకు మైక్ ఇవ్వను అని చెప్పాడు. చాలా విచిత్రమైన విషయం ఇది. ప్రపంచ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇట్లా ప్రవర్తించి ఉండడు. ఎప్పుడు కూడా జరగదు ఇట్లా. సార్ చాలా బహిరంగంగా ఆయన బయటపడిపోయిండు. ఆయన మనసులో ఉన్న విషయం ఆయన బయటపడిపోయిండు. కాబట్టి మరి ఇటువంటి స్పీకరు మీ ప్రతిపక్షంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము అవకాశం ఇవ్వమని చెప్పే స్పీకర్ అంటే ఆ సభలో ఇక మా గొంతు వినపడదు, మా గొంతు ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ఇవాళ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మేము తప్పకుండా సభలో వాళ్ళు మా గొంతు నొక్కినా ప్రజల్లో మా గొంతు నొక్కలేరు. బ్రహ్మాండంగా ప్రజలకు వినిపిస్తాం, ఊరూరు తిరుగుతాం, ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఎండగడతాం. ఇవాళ మా గొంతు నొక్కి వాళ్ళ దొంగతనాన్ని ఏదైతే దాచిపెట్టాలనుకుంటున్నారో అది మూసిపైన కావచ్చు, అది ఇంకో దానిపైన కావచ్చు, అది పాలమూరు రంగారెడ్డి పైన కావచ్చు, ఎక్కడనైనా సరే ప్రభుత్వం మా గొంతు నొక్కాలనుకున్న ప్రతి చోట మా గొంతును మరింత బలంగా వినిపిస్తాం, ప్రజలకు తీసుకుపోతాం, వీళ్ళని ఎండగడతాం. అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉండబోతా ఉంది? దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉంటుందనే సంగతి కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ స్పీకర్ సభను ఎంత దుర్మార్గంగా పక్కదారి పట్టిస్తున్నారంటే, మొన్న బీఏసీ సమావేశంలో ముందు వారం రోజులు నడుపుదాం, వారం తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం చేద్దామని చెప్పారు. కానీ ఇవాళ దాన్ని కూడా తప్పుడు రాతలు రాసి ఇవాళ రేవంత్ రెడ్డి పేరు మీద మాకు ఒక నోటు పంపారు. బీఏసీ సమావేశం నిర్ణయించినట్టుగా సభ ఎన్ని రోజులు నడవాలనో స్పీకర్ నిర్ణయిస్తాడు, ఏ అంశాలు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు అని చెప్పి బీఏసీ సమావేశం తీర్మానించింది అని చెప్పి రాసి పంపారు. ఇవాళ ఒక అబద్ధపు నోటు రాసి పంపారు. సభను ఎప్పటిదాకా నడవాలనే దానికి కూడా స్పష్టత లేదు, పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చివరికి ఆఖరికి స్పీకర్ కూడా వాళ్ళ పక్షాన చేరి ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి మేము అవకాశం ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని పొగడేటట్టు అయితేనేమో వాళ్ళు రాసిచ్చినవి చదవడానికి అయితేనేమో మాకు అవకాశం ఇస్తారట, లేకపోతే అవకాశం ఇవ్వరట. మరి ముఖ్యమంత్రిని పొగడడానికి స్పీకర్ రాసిచ్చిందో వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ రాసిచ్చిందో చదవడానికి మేము లేము. మేము ప్రజల తరఫున మా గొంతు వినిపించడానికి ఉన్నాం. ఏ ప్రజలకైతే అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి, మాట్లాడడానికి ఉన్నాం. సభలో కాకపోతే బయట వినిపిస్తాం, బ్రహ్మాండంగా ప్రజల్ని సమీకరిస్తాం. లేదు, ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేస్తున్నాం. ఎక్కడ కొట్లాడుతావు నువ్వు? నీకు అవకాశం ఇస్తున్నాడా? పీపీటీ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం పెడతామంటుందో అదే స్క్రీన్ అట్లే ఉంచి మాకు అవకాశం ఇవ్వమన్నాం. ఎందుకంటే సభలో సమానమైన అవకాశాలు ఇవ్వాలి ఎవరికైనా, అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఇంకొకరికైనా. మీరు ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేసేసి మీరు మాట్లాడుతున్నారో
మీది అయిపోయిన తర్వాత మీరు ఎన్ని గంటలు చెప్తారో చెప్పండి, మీరు అయిపోయిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి, అదే స్క్రీన్ మీద కూడా మేము కూడా వివరిస్తామని చెప్పినాం. ప్రజలకు వాస్తవాలు చెప్తాం, మా పద్ధతిలో మేము కూడా చెప్తామని చెప్పినాం. దానికి స్పీకర్ గారు సమ్మతించడం లేదు, ఇప్పటివరకు కూడా అనుమతించలేదు. ఒకవేళ స్పీకర్ గారు మీకు అనుమతించడం అని చెప్పంపితే మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. సీఎం వ్యాఖ్యలు చేస్తలేడు కదా, చెత్త వాగుడు వాగుతున్నాడు, బూతు వాగుడుతున్నాడు తప్ప వారి వ్యాఖ్యలు కాదు కదా. అంత మంచి పదం ఎందుకు వాడుతున్నావు? నిన్న ముఖ్యమంత్రి వాడిన చెత్తవాగుడు మీద మీరు ఏమంటారని అడుగురాదు, చెప్తా దానికి. ఆయన అంత చెత్తవాగుడు మేము వాగలేము. ఆయనలాగా మూసి కంపు కంటే అధ్వానమైన ఆయన నోటి నుంచి వచ్చే ఆ పదాలు మేము మాట్లాడలేము. మా పద్ధతిలో మేము సమాధానం చెప్తాం. అన్నిటికి మించి చూసి వినే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. మీరు అనుకోవట్లేదా? మీ మనసు మాత్రం మీకు లేదా? ఎంత చెత్తవాగుడు వాగుతున్నాడు వీడు అని చెప్పేసి మీకు అనిపిస్తలేదా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి ఇట్లా బాగుతాడా అని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు కదా. మీరు అందరూ కూడా మీ మనసులో కూడా ఉంది కదా, అదే ప్రజలందరి మనసులో ఉంటుంది. ఇవాళ అదే కంపు బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు మాకు మూసి మన అసెంబ్లీకి వచ్చిందా ఏంది అని అనిపించే అంత కంపు కనిపించింది, స్పష్టంగా అనిపించింది. అది వాస్తవమే. ఆ మూసి కంపు అంతా ఆయన నోట్ల నుంచి బయటకు వచ్చింది. రైట్. మేము కూడా అనేకమైనటువంటి అసెంబ్లీని చూస్తున్నాం, కానీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో శాసనసభలో అధికార పక్షానికి ఎంతైతే హక్కు ఉంటుందో ప్రతిపక్షాలకు కానివ్వండి, అందులో సభ్యుడైన ప్రతి ఒక్కరు కూడా అంతే సమాన హక్కు ఉంటుంది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ నడవడిక పద్ధతులు చూసేవాళ్ళు ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఒక క్వశ్చన్ అవర్ మూసి పునరుద్ధరణ కింద ఒక క్వశ్చన్ అవర్ వచ్చింది. ఆ క్వశ్చన్ మీద డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మామూలుగా శాసనసభలో క్వశ్చన్ అవర్ అంటే 1 గంట పాటు ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఆ క్వశ్చన్ మీద మరి అందరు సభ్యులు వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. దాంట్లో మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా సూచనలు చేశారు. మీరు పునరుద్ధరణ చేసేటప్పుడు పేదవాళ్ళు కానివ్వండి, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఆడికేం తెస్తుండ్రా, మీరు ఆకాశం మీదకేం తెస్తుండ్రా అనేటువంటి విషయాన్ని వారు అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం స్పీకర్ గారు ఇచ్చారు. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతాను మైక్ తీసుకొని ఒక్క క్వశ్చన్కు అంటే శాసనసభ నియమ నిబంధనలను పక్కన పెట్టి 1 గంట 20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే హైదరాబాద్ జంట నగరాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మూసీ రివర్ గురించి మాకు ఎవ్వరికి అనుభవం లేనట్టు, ఆయనకు ఒక్కొనికే అనుభవం ఉన్నట్టు, కాకతీయుల నుంచి నిజాం నవాబ్ వరకు, లేకపోతే హైదరాబాద్ ఏనో ఈయన కొత్తగా కట్టడానికి వచ్చినట్టు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడిన అభ్యంతరం లేదు. కానీ తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మా మీద వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మమ్మల్ని అంటే అనంతగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తారని ఆయన మాట్లాడితే శ్రీధర్ బాబు గారు మీ పేరు చెప్పలేదు కదా అని ఈయన కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ, సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాట్లాడాడు. తర్వాత స్పీకర్ గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగినాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చారు. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి 2వ క్వశ్చన్కు పోయింది. మేము కనీసం బాయ్కాట్, అది మా హక్కు, ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటే కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 2వ క్వశ్చన్ పోయింది. రెండోది, ఈ పద్ధతులు కొన్ని రూల్స్ ఉన్నాయి. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి
ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడడం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారు డబ్బు అవడానికి వస్తాం ఆయనకి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే, మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం. 30 ఏళ్ళ నుంచి శాసనసభ చూస్తున్నాం, అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులు ఉన్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్లోకి వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కానీ శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు ఏం మాట్లాడుతారో అని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా బుల్డోజ్ చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలామందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంట, నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన ఏ శాసనసభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే. ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసింది. మేము ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఇంత లెంతీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయిస్తామనైనా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది.